రోమాపత్రిక 14వ అధ్యాయం 7వ వచనం చూడండి. మనలో ఎవడును తన కోసమే బ్రతకడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనం బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుతున్నాము, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోతున్నాము. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమై ఉన్నాం. నీ బ్రతికినా ప్రభువు బిడ్డవు, చనిపోయినా ప్రభువు బిడ్డవే. మనం బ్రతికినా ప్రభువు కోసమే, చచ్చిపోయినా ప్రభువు కోసమే. అందుకు దేవుని పిల్లలు ప్రభువు కోసం చనిపోతే ఎందుకు ఏడవాలి? ఏడవాల్సిన పని కాకపోతే శరీర రీతిగా బాధ ఉంటుంది కానీ, శరీర సంబంధమైన దుఃఖం ఉంటుంది కానీ, ఒక ప్రక్క హృదయంలో ఆనందం ఏమిటంటే ఈ పాడు లోకాన్ని వదిలిపెట్టి ప్రభువు దగ్గరికి వెళ్ళాడు అనే ధైర్యం. అదే వ్యక్తి చచ్చిపోయి ప్రభువు దగ్గరికి వెళ్లకుండా నరకానికి పోతే అయ్యో నరకానికి పోయాడు, అయ్యో ప్రభు లేకుండా పోయాడు. అందుకే నేను మనవి చేసేది, రక్షణ పొందండి. ముందు మీ పేర్లు జీవ గ్రంథములో లిఖింపబడతాయి. అప్పుడు దేవుడు మీ చేయి పట్టుకొని నడిపిస్తాడు. నీవు నడవలేకపోతే తీసుకుని వెళ్ళి పరలోకంలో పెడతాడు.